కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున మిత్రులారా నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా 2021 జనవరి 30 తారీఖు నాడు పసుపు బోర్డు కోసం రైతుల గిట్టుబాటు ధర కోసం ఆర్మూర్లో మీరు దీక్ష చేపడితే ఆ రోజు 12 గంటలకు రావలసిన నేను మార్గ మధ్యంలో వివిధ ప్రాంతాలు గ్రామాల నుంచి వేలాదిగా విద్యార్థులు రైతులు నిరుద్యోగులు వచ్చి స్వాగతం పలుకుతుంటే సాయంత్రం 5 గంటలకు ఆర్మూరు గడ్డ మీద నేను కాలు పెట్టినా మీరందరూ ఆకలిని సైతం లెక్క చేయకుండా కడుపులో నకనకలాడుతున్నా ఆ రోజు నిలబడి వేలాది మంది ఆ దీక్షలో పాల్గొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మీరు విశ్వాసం నమ్మకం కలిగించినందుకు జూన్ 27, 2021 నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించిందన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఆనాడు పిసిసి నియామకంలో జనవరి 30, 2021 నాడు ఆర్మూర్లో జరిగిన దీక్ష మీరు అండగా నిలబడడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందన్న నమ్మకంతో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. అందుకే నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఆలోచన చేసినాం. అందుకే వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నిజాం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నించున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూత వేసిండు. దాన్ని తెరవాలనే ప్రభుత్వ నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టిండ్రు. రైతులందరం కలవడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.